అందరికీ వందనాలు. బాగున్నారా? మీ మధ్యకి రీతిగా రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుత దినాల్లో జరుగుతున్న ఒక పరిస్థితిని గురించి, ఈరోజు తల్లిదండ్రుల మాటను బిడ్డలు వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకనంటే బయట సమాజము చాలా ఘోరమైన పరిస్థితిలోనికి సాతానుగాడు విచ్చలవిడిగా ప్రజలను, ఆ రీతిగానే ముఖ్యంగా యవ్వనస్తులను, చిన్నబిడ్డలను ఈ రోజుల్లో వాడుకుంటున్నారు. చాలా వార్తలు మనం వింటున్నాం. చిన్నపిల్లలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో వ్యసనాలకు కానీ, లేకపోతే ఇతరితర కొంతమంది చంపటానికి కూడా వెనుకాడని 14 సంవత్సరాల బాబు తండ్రి ఫోన్ వాడొద్దు అన్నాడని చెప్పేసి చంపేశాడు. పరిస్థితులు చూశారు ఎలా మారిపోయినాయి. దానికి కారణం ఏంటంటే సామెతల గ్రంథంలో 13వ సామెత ఈ మాట ఉంటుంది, బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి విరోధి అని ఉంటుంది. చూడండి, బెత్తం వాడని వారు తన బిడ్డలకు క్రమశిక్షణలు పెంచుకోలేరు. ఈరోజు దేవుని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు బెత్తం వాడట్లేదు పిల్లలు. వాళ్ళు అవి నేర్చుకుంటారు, ఇది నేర్చుకుంటారు, సమాజం తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది పిల్లలకు స్వేచ్ఛనిస్తున్నారు. అదే తర్వాత వారికి ఏమవుతుందంటే తండ్రికి వారు విరోధులైపోతున్నారు. తండ్రి మాట వినన్నవారు తండ్రి మాటను దాటేసే వాళ్ళు అయిపోతున్నారు. తల్లిదండ్రుల మాట లెక్క చేయని పరిస్థితులు, తల్లిదండ్రుల యొక్క మాటలను వినని తరం ఒకటి వస్తుందని అది ప్రస్తుత దినాల్లో కనిపిస్తుంది. కనుక జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడమని మరొకసారి తెలియపరుస్తూ, తల్లిదండ్రులుగా దేవుడు బాధ్యతనిచ్చి మీరు మీ బిడ్డలకు బెత్తము వాడి మీ బిడ్డలను సరిచేయాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నా. కాబట్టి యవనస్తులు తండ్రిని తల్లిని సన్మానించమని చెప్పారు. కనుక అలా తండ్రిని సన్మానించిన వాడే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. కనుక దీర్ఘాయుష్మంతుడిగా ప్రభు మిమ్మల్ని చేసి మంచి భవిష్యత్తును దేవుడు దయచేయును గాక. ఆమేన్.